అసలు అలసిన వానికి ఊరడించు మాటలు. మే 17. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా 61:10. అహరోను ధరించిన పొడవైన అందమైన తెల్లని అంగి విశ్వాసము ద్వారా మనము స్వీకరించు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని గూర్చి మాట్లాడుచున్నది. రోమా 1:17, 10:3-10, 2 కొరింథీ 5:21. విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ప్రభువా, నేను ఏమి చేయుచున్నాను? దేనిని ఇష్టపడుచున్నాను? ఎట్టి శ్రమను అనుభవించుచున్నాను? ఎక్కడికి వెళ్ళుచున్నాను? అని వాటిని బట్టి కాక, కేవలము విశ్వాసము ద్వారానే నన్ను నీతిమంతునిగా తీర్చుము అని మనము ప్రభువును అడగవలెను. కన్నీరు కార్చుట, ఉపవాసములుండుట, ప్రార్థనలు చేయుట, శ్రమలు అనుభవించుట అను మన స్వంత ప్రయత్నములను బట్టి మనము నీతిమంతులము కాలేము. కానీ మన సృష్టికర్త రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన స్థానమును తీసుకొనినని హృదయపూర్వకముగా విశ్వసించుట ద్వారానే నీతిమంతులము కాగలము. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరుగడు, కానీ మనకు బదులుగా మరణించెను. ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకుని మనకు బదులుగా మరణించెను. మన పక్షముగా మనము చేసిన ఏ కార్యమును బట్టి కాక, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. మన పాపము యొక్క దిగంబరత్వము మన ప్రయత్నముల ద్వారా కనబడదను మొదటి వర్తమానము ఆ తెల్లని నిలువుటంగి మనకు తెలియచేయుచున్నది. మన స్నేహితులు, బంధువులు, ఇతరులు మన ధర్మకార్యములు మన పాపమును కప్పివేయలేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే మన పాపములు కప్పబడును. మనలో చాలా మందిమి మనలను బట్టి మనం అతిశయించుదుము. కొన్నిసార్లు మనము వారి వలె వీరి వలె నేను లేను, అతని వలె నేను బుద్ధిహీనుడను కాను, బలహీనుడను కానని మన హృదయములో అనుకునేదము. కానీ ఆ తర్వాత మనము అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయుదుము. మనం అనేకమైన తప్పుడు పనులు చేసి శోధనలో పడిపోవుదుము. మన స్వశక్తి మీద, సామర్థ్యం మీద ఆధారపడిన మరుక్షణమే మనము పడిపోవుదుము. మనము బుద్ధిహీనముగా ఒక మాట పలికి ఆ తరువాత బాధపడుదుము. ప్రభు మనము బలహీనులమని, బుద్ధిహీనులమని చూపించుచున్నాడు. విశ్వాసముతో మనం ఇట్లు ప్రార్థించవలెను. ప్రభు అయిన యేసు, నీవే నా నీతికి ఆధారము. నేను నా స్వనీతిపై గాని, నా ప్రార్థనలు, పుస్తకములు చదువుట, వస్త్రములు ధరించుట అను వాటి యందు గాని, నా స్వంత వ్యక్తిత్వంపై గాని ఆధారపడటలేదు. ఆయన నీ నీతి అయినందుకు ఆయనకు వందనములు చెల్లించుము. ఆ తరువాత అనుదినము ఆయన నీతిని మనం అన్వయించుకొనవలెను.